హాయ్ గైస్, ఈరోజు మనం కూడా అయితే ర్యాంక్ పుష్ అయితే చేస్తున్నాం. మనం ఎలిమినేట్ హీరోకి వస్తాకి ఇంకా 49 కావాలి గైస్, అదే 13, జస్ట్ 13. మనమైతే గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. ఫస్ట్ స్క్వాడ్లో పెట్టుకోవాలి. స్క్వాడ్ అంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా లేకపోయినప్పుడు మనం ఏదైనా మనం ఉత్తునే మనం ఒక్కనే ఆడుకుంటే ఒకలాగా ఉంటుంది కదా గైస్, సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకే ఇక్కడ చూడండి గైస్, స్క్వాడ్ ఉంటుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదేంటి వచ్చేస్తుంది. ఓకే, మనం అయితే స్టార్ట్ నొక్కేయాలి గైస్. మనకైతే ఒక స్టార్ట్ అయితే అయిపోద్ది, అందులోకి మనం ఎన్ని క్లైమ్ చేసేయాలి. ఈ కొత్త ఈవెంట్ వచ్చింది గైస్. మనమైతే ఒక ఫ్రీ అమౌంట్కి అయితే ట్రై చేస్తాం గైస్. ఆ ఫ్రీ అమౌంట్ అయితే మనకి చాలా సింపుల్గా దొరికిద్ది. దాన్ని మనం కొన్ని అది ఛాలెంజెస్ ఉంటాయి గైస్. నేను చాలా వరకు దాటేసి, ఎందుకంటే చాలా సింపుల్, ఎక్కువ తక్కువ లేదు. సరే గైస్, మనమైతే వచ్చేసాం. కొంచెం సౌండ్ పెట్టుకున్నాం. ఓకే గైస్, ల్యాండింగ్ అయితే గైస్ మీకు చెప్తున్నా ముందే, ఎందుకంటే మనం ల్యాండింగ్ చేసేటప్పుడు మన ఫ్రెండ్స్ ల్యాండింగ్ చేస్తే ఫస్ట్ మనం కలహారి మ్యాప్లో ఉంటాయి. మనం ఇప్పటికి కరెక్ట్గా మనం ఎక్కడ ఎనిమిస్ ఉంటారో అక్కడే దించుతారు మన స్క్వాడ్ కొట్టేద్దామని, కానీ వాళ్ళే నువ్వు అయిపోతారు. అందుకే మా ఫ్రెండ్ నేను ల్యాండింగ్ అడిగేసి మా వాళ్ళు ఇచ్చేసారు. సో మన మెయిన్ ప్లేస్ ఏంటంటే గైస్, నా బండిలో అయితే ఇలా ఉంటుంది. మీరు నన్ను చూడండి, మీరు చూసినప్పుడు ఒక్కసారి నాతో ఫ్రెండ్షిప్ ట్రై చేసేయండి. తర్వాత మన ఫ్రెండ్స్ వాళ్ళని నేను తెలుసుకుని తర్వాత నేను మీతో ఫ్రెండ్ చేసి మనమైతే లాస్ట్లో ఆడదాం. లాస్ట్ వరకు మనమైతే చాలా కష్టపడి అయితే దాటాదాం. ఒక జస్ట్ 13 ప్లస్ వస్తే మనకి ఎలిమినేట్ హీరోయిక్ వచ్చేస్తాం. మనమైతే ఫాలో మీ అని నేను చెప్పాను, అది కొన్ని మా సెకండ్ పర్సన్ కూడా పెట్టేసాము. సూపర్ అని పెట్టేసాం. అయితే మన ల్యాండింగ్ ఇది మాట చక్కగా, ఎందుకంటే దీని పక్కన ఎనిమిస్ దిగే ఒక మంచి చోటు ఉంది గైస్. అక్కడ దిగితే మనకి దిగేలోకి హెడ్ షాట్లు చచ్చిపోతాం గైస్, చాలా కష్టం. మనకైతే వచ్చిన వెంటనే ఈ గన్ దొరికింది. ఈ గన్ ఇంకా అబ్బా MP40 కాదు ఇదేదో ఇంకో గన్ పేరు వాస్ గైస్. ఇదైతే మనకి కొన్ని చైరీ అమౌంట్ ఉంటుంది కదా గైస్, దాంట్లో నాది 2000 ఎంతో ఉంది. దాంట్లో మనకి 2000 వచ్చేసిన వెంటనే నాకు ఈ కత్తిది ఒక న్యూ బండ్లు అయితే పంపించేశాడు నాకు గిరినగడు ఫ్రీగా ముందే. మనకి పర్లేదు, నాకు ఎక్కువే. ఇంకా మా స్క్వాడ్ నాకు డబ్బులు ఇస్తున్నారు, మనం వేయాలి స్క్వాడ్కి. కొంచెం కష్టమే గాయస్, ఎందుకంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు అంటున్నారు మ్యాప్లో ఉన్న డబ్బులు అంతా వేసి నిమిషానికి ఎవరికొకరిది పెడదాం అంటున్నాడు. ఈ మ్యాప్ మొత్తం తేరాలంటే ముందు మనం బతుకుండాలని నేను చెప్పేసి, ఎందుకంటే చాలా కష్టం గాయస్. ఎందుకంటే ఈ మ్యాప్లో మ్యాక్సిమం నాకు తెలిసి నేను ఒక్కసారి హ్యాకర్ని చూసా, అది కూడా నేను CS ఆడేటప్పుడు గైస్. ఆడిని నేను ఆల్మోస్ట్ ఆడి డ్యామేజ్ కొట్టా, అది ఒక షీల్డ్ లాగా వచ్చింది గైస్. కానీ అదే అప్పుడు నేను ఆ క్యారెక్టర్ స్కిల్ పెట్టుకున్నప్పుడు గైస్ అస్సలు పెట్టుకోకండి గైస్ ఆ స్కిల్, ఎందుకంటే చాలా వేస్ట్. మీకు డ్యామేజ్ అట్లీస్ట్ 1 వచ్చేసిన వెంటనే మనకైతే చచ్చిపోతున్నాం గైస్. ఎందుకంటే అప్పుడు ఏం చేయాలి మనం, మీకు తెలిసి దీన్ని చెప్తున్నాను గైస్. ఇప్పుడు ఓకే, స్మోక్ లాగా ఒకటి ఉంటుంది కదా గైస్, దాన్ని పెట్టుకోవాలి, ఆ స్కిల్ పెట్టుకోవాలి. యాక్చువల్గా నేను దాన్ని పెట్టుకుని ఆడుతున్నా. ఎక్కడో ఉన్నాడు మన దగ్గరికి ఎనిమి హీరో, నేను సిగ్నల్ ఇస్తున్నాడు. బై వాయిస్ ఎంతసేపు గాయస్, మనకు కావాల్సిన గన్ రాట్లా. నాకు కావాల్సిన గన్ అంటే షార్ట్ గన్. మీరు అనుకున్న షార్ట్ గన్ అంత పవర్ఫుల్ ఏం కాదు గైస్, చాలా పవర్ఫుల్. మీరు అనుకో దానికంటే ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే దాంతోనే నెక్స్ట్ అంతా ఈ 13 వరకు వచ్చే దాంతోనే. ఎందుకంటే అట్లీస్ట్ నేను 15 కిల్స్ కొట్టింది కూడా దానిపైన గైస్. 15 కిల్స్ స్టార్టింగ్లో అయితే ఒక 15 కాదు ఒక 28 కిల్స్ కొట్టి ఉంటా గైస్. ఎందుకంటే నేను ఆడేది ఇప్పుడు మా మమ్మీ ఫోన్లో. మా అక్కకైతే, నాకు ఒక అక్క ఉంది, తనకైతే ఒక కొత్త ఫోన్ అయితే మా డాడీ కొనేశారు.
నాకు కొనమంటే కొనరు అసలు. ఇది వచ్చి శాంతి చదువుతుంది నీకు ఎందుకు అప్పుడే గైస్ మన దగ్గరలో అక్కడ ఉన్నాడు. ఆడికి స్కోప్ వేయాలంటే ఇప్పుడు మనోడికి డ్యామేజ్ పడుతుంది. ఆడు చచ్చిపోయిన వెంటనే ఆడు బండిలు తీసుకుంటాకు వస్తాడు కదా గైస్. అప్పుడు గైస్ మనకి తడక ఏంటో చూపించాల్సింది. మనకి దగ్గరలో ఎవడో ఉన్నాడని చూపిస్తుంది గిరిన. వచ్చాడు గైస్, ఆడు బండిలు తీసుకుంటే ఇప్పుడు వస్తాడు కదా గైస్. ఇప్పుడు చూపిస్తాడికి స్కోప్ వేద్దాం ఫస్ట్. ఆడికి లేడు గాయస్, ఇక్కడైతే నాకు ఎవరు కనిపించట్లా. కనిపించాడు. సరే గాయస్, ఎంత పడిందో డ్యామేజ్ ఒక్కసారిగా. పాపాడి దగ్గర ఒక గన్ లేదు గాయస్, నాకు అర్థమైపోయింది. కొంతమంది బాధలు అలానే ఉంటాయి, ఏం చేయగలం. మనకైతే చూపిస్తుంది ఇలా ఎవడో ఉన్నాడు, వాడిని చంపాలే. ఎవడు మనకైతే ఫస్ట్ కిల్ 13 చేయాలి. నా దగ్గర ఉన్నాడు ఎవడో స్కోప్ వేస్తున్నాడు. నాకు కనిపించట్లే గాయస్. ముందు మా వాళ్ళకి వెళ్ళి రివై కొట్టాలి, లేదా నేను చచ్చిపోతే అడిగి డాక్ కొడతాళ్ళు. ఇందులో పోల్ షేట్ బో మా ఫస్ట్ వన్ స్క్వాడ్లో వేసేస్తున్నాడు. ఎవడో ఉన్నాడు కానీ ఎవరో తెలియట్లేదు గాయస్. ముందు అర్జెంటుగా నేను పైకి వెళ్ళిపోవాలి గాయస్, ఎందుకంటే ఇక్కడి నుంచే నేను ఒక 15 కిల్స్ ఈ ఇంట్లోనే దొరికింది. 15 కిల్స్. ఐ థింక్ మనం ఈ ప్లేస్ నుంచి ఎస్కేప్ అవటం బెస్ట్ గైస్. నన్ను ఎక్కడ కొడతారని నాకు భయం అవుతుంది గైస్. వాడి దగ్గర అసలు ఏం గన్స్ లేవు, అన్నీ డ్రాప్లే. యాక్సెప్టెడ్ అంటే ఎవడో తీసుకుంటున్నారు సంపటాకి. మనం ఆ ప్లేస్కి వెళ్ళిపోదాం గైస్. అక్కడ ఒక 10 కిల్స్ దొరికినాయి గైస్. ఇప్పుడు మార్క్ చేస్తున్నా కానీ గైస్, అక్కడే నేనేం చేశానంటే దాని పైకి వెళ్ళిపోయాను గైస్. అక్కడి నుంచి స్కోప్ వేయటం మనం మొదలెట్టాం, ఎవడు ఆపలేడు నిన్ను. ఒక్కసారి స్కోప్లో మనకు కావాల్సి మనోడు ముందు మనకి సుత్తులు వేసుకుంటే బెటరు, ఎందుకంటే కొడితే డ్యామేజ్ మామూలు కాదు గైస్. వెనకాల నాకు ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్లో కొంచెం కనిపిస్తుంది కదా గైస్, ఆ స్కిల్ కూడా నేను పెట్టుకున్నా. అది ఎక్కువ డ్యామేజ్ ప్లస్ ఈ సుత్తి కూడా ఎక్కువ డ్యామేజ్. ఇంకా అపోనెంట్గా బ్యాండ్ బాజేనే ఎవరు ఉన్నట్రా. సో మనకి ఎక్కువ డ్యామేజ్లో మనమే కుకింగ్ అవ్వాలి. మేము చాలా మ్యాచ్లో బోయే కొట్టాం గైస్, కానీ ఒక్కదాని వల్ల నా పేరు రాట్లా. ఒక్కదాని వల్ల, ఎందుకంటే మామూలు డ్యామేజ్లో కొట్టేస్తున్నాడు. ఒక్కొక్కడిగా 5 ఒక్క హెడ్ షాట్కి ఏమో చాలా కొడుతున్నాడు గైస్. ముందు మనోడికి వెళ్ళి రివై కొట్టాలి. పొన్నింటే కూడా వస్తాయి గాయస్. నేను ఇలా కూర్చోవాలి అర్జెంట్గా, కూర్చొని మా వాడికి రివై కొట్టేద్దాం. ఎవడో ఉన్నాడు మన దగ్గర, సౌండ్ వస్తుంది గైస్. పైకి వెళ్ళిపోవాలి గైస్, కింద ఉంటే మనకి చాలా డేంజర్. సేఫ్టీ జోన్ అన్కంట్రోల్ అవటానికి ఇంకా 36 సెకండ్స్. ఊబా అంటున్నాడు. మరి మనకి స్కోప్ వేసాడు గైస్, ఎక్కడి నుంచి వేసాడు స్కోప్. మనకి స్కోప్ వేసాడు ఖచ్చితంగా ఎక్కడి నుంచి, మళ్ళీ అక్కడే. ఎందుకురా బాబు సెకండ్ పర్సన్, నా దగ్గర డబ్బులు లేవు అసలు, డబ్బులు లేవు అంటాకి తప్పు గైస్, అలా అనకూడదు. ఏంట్రా నన్ను అక్కడ ఫాలో కొడుతున్నారు. మనం ఏం చేయాలంటే వెనక దాడిలో మనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు ఎక్కడైనా హైడ్ చేసుకుని ఎక్కువసేపు అసలు ఒక్క కిల్లు కొట్టకుండా గైస్, మీకు ఇప్పుడు ఇక్కడ కనిపించాడు గైస్ మనకైతే. అప్పుడు మనం ఇప్పుడు ఒక కిల్లు కొట్టాం, దాని పక్కన 30 మెంబర్స్, దాని పక్కన 5.4 ఉంది కదా గైస్. నేను ఒక్క కిల్లు కొట్టిన 5.4 ఉంది. అలా మ్యాప్ మొత్తం ఒక్క కిల్తో తిరిగి అనుకోండి గైస్, లాస్ట్కి 9.9 వచ్చింది గైస్. ఎలా వచ్చిందో గైస్ చెప్పనా గైస్.
మనం ఆడకపోయినా ఇప్పుడు 5.4 ఉంది కదా గైస్, కాసేపు అయిన తర్వాత చూద్దాం ఎంత వచ్చిద్దాం. ఎనిమిస్ చాలా దగ్గరగా ఉన్నారు మనకి, మనల్ని కొట్టేశాడు. రెండర బయటకు రోజు మీకు పూజే. ఎంతసేపు వచ్చాడు వచ్చాడు వచ్చాడు. షేట్ ఒకే ఒక్కడు తెలియదు. మనం ఎక్కడి నుంచో కొడుతున్నారు. బ్లూ వాళ్ళు బయటకు వచ్చేసావు, వెళ్ళు లోపలికి. మా అక్కకేం తెలియట్లేదు గైస్. ఓ 3 కిలో కనిపించాడు. హ్యాంగ్ అవుతుంది గైస్ నా ఫోన్ అయితే. అందుకని మంచిది గైస్, మనం వెళ్ళిపోవటం బెటరు. వారిని ఎంత పడిపోయింది డ్యామేజు. అప్ అండ్ హాంటింగ్ అనేది ఒక సెకండ్ పర్సన్ అక్కడ ఉన్నాడు గైస్. ఎక్కడంటే ఉన్నాడు మనకు చాలా దగ్గరలో అక్కడ ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు ఒకడు. గైస్ మనం ఏం చేయలేకపోతున్నాం ఎక్కడ ఉన్నా కూడా. మనమైతే 2 కిల్స్ కొట్టాం చూడగానే. 7.3కి వచ్చేసింది. యాక్చువల్గా నాకు తెలిసి ఇప్పుడు నాకు హెల్త్ కొట్టేసుకోవాలి. ముందు ఊపిరి పీల్చుకోవాలి గైస్, అప్పుడే ముందుకు మనకి హెల్త్ పెరిగిద్ది. నాక్ అయిపోతుంది నాకు తెలుసు గైస్. 3 కిల్లులు కొట్టాం గైస్. ఎనిమిది వెరీ క్లోజ్ ఉంటుంది. ఇంత మంచి బండిల్ని ఎక్కడ పోగొట్టుకోవాలో తెలియట్లేదు గైస్ నాకు. ఏం చేయాలి? మన వాళ్ళేమో అంత దూరంలో ఉన్నారు, వాళ్ళు రివైపోవట్లేదు. మళ్ళీ ఈ బండిలు తెచ్చుకోవాలంటే ఇంకా అయినట్టు. గుర్తించుకోండి 8.3. అబ్బో 7 కిల్సా ఫస్ట్ వన్. రే అబ్బో సెకండ్ పర్సన్ మళ్ళీ రే నా బట్ట ఏరా. అమ్మ అలాగే మాఫియాస్ గాయస్. నాకు 4 ఫింగర్స్తో కూడా ఆడతాం వచ్చు గైస్. వీళ్ళందరూ 8 కిల్స్ 5 కిల్స్లో ఉన్నారు. మనమైతే 3 కిల్లు గైస్. చూడండి గైస్, మా థర్డ్ పర్సన్ అయితే ఆఫ్లైన్. నాకు రవే కొట్టమంటే వీళ్ళు కొట్టరు కదా గైస్, వీళ్ళు పని చెప్పాలి. ఆల్రెడీ హెల్త్ చూసుకోండి గైస్ ముందే. ఎవరికి తగ్గుతుంది? సెకండ్ పర్సన్కి హెల్త్ తగ్గిపోతుంది గైస్. నేను మైక్ ఆన్ చేసి ఇప్పుడు అన్నీ హెల్త్ వచ్చేసాడు. కొట్టేసినాడు. బా సెకండ్ పర్సన్ వెళ్ళి ఆడికో షాట్ ఇచ్చాడు గైస్, అంతే. ఇంకా సావలేదా? అబ్బో ప్రేమ మామూలు ప్రేమ కదా సెకండ్ పర్సన్కి. చూద్దాం ఇది ఎక్కడికి వెళ్ళి ఎవరిని కొడతారు. అబ్బో వేసాడు రా. అరే నాకు రివై కొట్టరా. నేను మైక్ ఆన్ చేస్తాను. ఛార్జింగ్ ఫుల్గానే ఉంది, 41 ఉంది. అమ్మ ఇప్పుడు ఎక్కడ ఆగాలి? మా వాళ్ళ దగ్గరికి వెళ్దాం అంటే భయం వేస్తుంది. ఇట్లా బయటకు వెళ్ళిపోవడం గైస్. ఇంకేం చేయాలి? అక్కడ బండిలు కావాలి మనకు అర్జెంటుగా. టచ్ పాయింట్ గురించి బండిలు కావాలి మనకి. బండిలు అంటే గన్ స్కిల్. నేను బండిలు అంటాను గైస్. బండిలు అంటే నేను వేసుకున్నా బండిలు. షూట్ చేస్తున్నాను గ్లూ వాల్ లోపలికి వెళ్ళిపో ఫస్ట్ అర్జెంటుగా. స్ట్రైట్ వెళ్ళి గ్లూ వాల్ లోపలికి వెళ్ళి ఫస్ట్. ఇదేమో అన్కంట్రోల్ అవుతుంది. అర్జెంటుగా ఇంకొంచెం వారిని తగ్గిపోకూడదు. అబ్బో ఇద్దరికి పోయింది. సెకండ్ పర్సన్ రివే కొడుతున్నాడు, ఫస్ట్ పర్సన్ రివే కొడుతున్నాడు. 800. నాకు రివే రాదు గైస్, చెప్పాగా గైస్. షేట్ ఇది పీల్చుకునేది ఎక్కువ లేదు గైస్. నాకు రివే కొట్టమంటే కొట్టరేరా. వద్దు. అబ్బా కొట్టేవరా, ఏం కొట్టేవరా.
జింగించక బా ఎక్సలెంట్ గైస్. ఇద్దరు హెల్త్లు కొట్టుకుంటున్నారు గైస్. చూడండి గైస్, మౌల్డ్ వాళ్ళు ఇల్లు. నేను నా బండిలు తీసుకోకుండా అక్కడికి కదిలేదు లేదా గైస్. ఇంకేం చేద్దాం, ఈ ఒక్కదంతా ఆడదాం. అర్జెంటుగా మనం దానిపైకి వెళ్ళాలి గైస్. అక్కడికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఎక్కడి నుంచి కొడతారో తెలియదు నాకు. దీనిపైన ఇక్కడ కూర్చున్నాం గైస్. ఎంతమంది ఆగండి గైస్. ఎట్టాలో ఆడుకుంటున్నా గైస్. వద్దు దానికి అసలు చిన్న డ్యామేజ్ కూడా పడకూడదు. పడితే మనం ఇక్కడ ఉన్నాడని తెలిసిపోద్దే మనకి చెక్కటకు వచ్చేస్తాడు. చూసాడు గైస్, మొన్న చూసేసాడు గైస్. స్పైడీ వేద్దాం. స్పైడీ వేయరయ్యా. షెట్ గైస్, చెప్పానా నాకెందుకు ఈ డ్రైవే కొడతాడు అనిపిస్తుంది గైస్. కొట్టేస్తున్నారు. అబ్బా 3 levels గైస్. మేము పోయే కొట్టేస్తాం, నాకు తెలిసిపోయింది గైస్. అయ్యో ఈ క్యాటర్ స్కిల్ నాకు పడితే గైస్ 3 versus అయిపోయింది. చెక్కుతారు చూసుకోరా నాకు. నీకు ఇప్పుడే అయిపోయింది. ఒక నాకు బోయ కొట్టరా రేపు నీకు దండం పడతాడు. బోయ కొట్టరా రేపు నీకు దండం పడతా. అరే ఈర అమ్మ బోయా. మనకైతే 68+4 ఇది అడ్డం తీసుకోండి గాయస్. మనకైతే ఎలిమినేట్ హీరోకి వావ్ దబ్బా యానిమేషన్ మామూలు కాదు గైస్. మనకైతే ఎలిమినేట్ హీరోయిక్ అయితే మనమైతే ఈ వీడియోని అయితే ఎండ్ చేసుకుందాం గైస్. బై గైస్.